నమస్కారం అందరికి. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ టెన్సెస్. సో మనకి టెన్సెస్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి? ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్. సో ప్రెసెంట్ టెన్స్ లో మళ్ళీ సబ్ డివిజన్ ఏమేమి ఉన్నాయి? సింపుల్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఫ్యూచర్ లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇది మనకి ఏవైతే టైప్స్ ఉన్నాయో అవి టెన్సెస్ లో. నెక్స్ట్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి? మనకి ప్రెసెంట్ టెన్స్ లో ఏమేమి వస్తాయి టైప్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి 1 2 3 4 టైప్స్ ఉన్నాయి కదా. సో 1 2 3 4 ఇలా డివైడ్ చేసినారు. సో ఫస్ట్ పర్సన్ అంటే ఏంటిది? ఐ ఇంకా వి. ఐ అంటే ఏంటిది? నేను, ఇంకా వి అంటే ఏంటిది? మనం. సో ఫస్ట్ పర్సన్ లో అవి రెండు వస్తాయి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ లో ఏమొస్తాయి? నువ్వు అంటే యు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ లో ఏమొస్తాయి? అతను, ఆమె, అది, లేదంటే ఏదైనా నేమ్స్ అవి. దే అంటే వాళ్ళు, మేము రాదు ఇక్కడ, వాళ్ళు వస్తుంది. మేము ఇక్కడ వస్తుంది ఫస్ట్ పర్సన్ కింద వస్తుంది. సో ఇప్పుడు సింపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా 4 టైప్స్ లో. సో అందులో ఏమేమి వస్తాయి అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చినారు. ఈ టేబుల్ వస్తే మనకి ఈజీగా ఏవైతే ఎందులో ఏది వస్తుంది అని చెప్పి అర్థమైపోతుంది ఈజీగా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు? ఈట్, ఈట్, ఈట్. సెకండ్ పర్సన్ కి ఫస్ట్ పర్సన్ కి సేమ్ ఉంది. ఏంటిది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అదే థర్డ్ పర్సన్ కి ఈట్స్, 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 మళ్ళీ ఈట్ అని ఉంది. ఎవరికి? వాళ్ళు అనే దానికి ఏముంది? ఈట్ అని ఉంది. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ ఈటెన్, హ్యావ్ ఈటెన్, హ్యావ్ ఈటెన్ సేమ్. మళ్ళీ ఇక్కడ ఎవరు? వాళ్ళు అనే దానికి కూడా హ్యావ్ ఈటెన్ సేమ్ ఉంది. సో ఇక్కడ ఏముంది? థర్డ్ పర్సన్ కి హ్యాజ్ ఈటెన్, హ్యాజ్ ఈటెన్, హ్యాజ్ ఈటెన్, హ్యాజ్ ఈటెన్. నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఏముంది? యామ్ ఈటింగ్. అంటే మనం అంటే ఏంటిది? నేను అనే దానికి ఏమొస్తుంది? యామ్ ఈటింగ్. వి అంటే ఏంటిది? మనకి ఏమొస్తుంది? ఆర్ ఈటింగ్. వి ఆర్ ఈటింగ్ అని వస్తుంది కదా. సో అలా. నెక్స్ట్ సెకండ్ పర్సన్ కి ఆర్ ఈటింగ్ అంటే యూ, నువ్వు నీకు కూడా ఆర్ ఈటింగ్ అనే వస్తుంది. ఈజ్ ఈటింగ్, ఈజ్ ఈటింగ్, ఈజ్ ఈటింగ్, ఈజ్ ఈటింగ్. నెక్స్ట్ లాస్ట్ కి వాళ్ళు అనే దగ్గర ఆర్ ఈటింగ్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అక్కడ ఏమొస్తుంది? ఐ అనే దగ్గర ఏమొస్తుంది? హ్యావ్ బీన్ ఈటింగ్ అనేది వస్తుంది. వి అనే దగ్గర ఏమొస్తుంది? హ్యావ్ బీన్ ఈటింగ్ అని వస్తుంది. యూ అనే దగ్గర హ్యావ్ బీన్ ఈటింగ్ అని వస్తుంది. అతను, ఆమె, ఇంకా అది దగ్గర ఏమొస్తుంది? హ్యాస్ బీన్ ఈటింగ్, హ్యాస్ బీన్ ఈటింగ్, హ్యాస్ బీన్ ఈటింగ్. ఇంకేమైనా నౌన్స్ ఉంటే దాని దగ్గర కూడా హ్యాస్ బీన్ ఈటింగ్ వస్తుంది. ఎందులో? ప్రెసెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ దగ్గర. మళ్ళీ దే దగ్గర ఏమొస్తుంది? హ్యావ్ బీన్ ఈటింగ్ అనే వస్తుంది. ఇది మనకి టేబుల్ ప్రెసెంట్ టెన్స్ ది. ఇదేమో పాస్ట్ టెన్స్ ది టేబుల్. ఇక్కడ కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సేమ్. బట్ కింద ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి చేంజ్ అవుతాయి ఎందుకంటే పాస్ట్ టెన్స్ కాబట్టి. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ లో కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ అనేటివి సేమ్. బట్ ఏవైతే మనకి లోపల వర్డ్స్ ఉన్నాయో అవి మాత్రం చేంజ్ అవుతాయి ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. ఈ మనకి 3 టేబుల్స్. ఈ 3 టేబుల్స్ వస్తే మనకి ఏమవుతుంది అంటే టెన్సెస్ అనేటివి అర్థమవుతాయి. అంటే ఏ టెన్స్ లో ఏది వస్తుంది, ఎవరికి ఏది వస్తుంది అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ లో ఏముందో చూద్దాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనకి ఏముందంటే ఇలా మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో ఏం ఫిల్ చేయమన్నారు? ఏదైతే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉన్నాయో అవి ఫిల్ చేయమన్నారు. కొన్ని హింట్స్ అనేటివి ఇచ్చినారంట మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనం రాద్దాం దీన్ని. I get up 5 a.m. I get up at 5 a.m. daily. I take exercise for half an hour. I brush my teeth and take a bath. I have my breakfast and go to my college. I attend classes and return home at 4 p.m. I relax for some time. I then play table tennis for 1 hour at the club. I return home and take bath again. I take my supper and spend time reading for 2 hours till I go to bed at 10 a.m. So idoka paragraph. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే మనం ఎస్టర్డే ఏం చేసినాము? రైట్ ద పాస్ట్ యాక్టివిటీస్ అంటే అయిపోయిన నిన్నటివి కదా. సో అయిపోయినట్టు పాస్ట్ యాక్టివిటీస్ ని V2 ఫార్మ్స్ యూజ్ చేసి రాయమని అంటున్నారు. ఐ గాట్ అప్ అట్ 5 a.m. ఇక్కడనేమో ఇంకా చేయలేదు, ఎలా చేస్తావు రెగ్యులర్ గా అని అడగడానికి. అంటే ఇదేంటిది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే రోజు ఏం చేస్తావు అని చెప్పి చెప్పడానికి నార్మల్ గా చెప్పినావు. ఇక్కడనేమో నిన్నటిది అంటే అయిపోయిన దాని గురించి చెప్తున్నావు కాబట్టి పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి. ఐ గెట్ అప్ కి పాస్ట్ టెన్స్ ఏంటిది? ఐ గాట్ అప్. ఐ గాట్ అప్ అట్ 5 a.m. I did physical exercise for 1 hour, followed by brushing my teeth and taking a bath. After having a breakfast, I went to my college and attended classes until 4 p.m. Upon returning, I took some time to relax. Later, I played table tennis for 1 hour at the club before heading back home for another.
bath. After that I had my supper and spent 2 hours reading until I went to bed at 10 PM. సో ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ లో ఉంది, ఇదేమో పాస్ట్ లో ఉంది. కావాలంటే రెండు కంపేర్ చేసి చూడండి. ఇది పాస్ట్ లో ఎలా అయితే యూజ్ చేస్తారో వర్డ్స్ అలాంటివి యూజ్ చేసినారు, ఇక్కడేమో సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేసినారు. ఇది మనకి డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ మనం బాక్సెస్ చూసినాం కదా, ఈ బాక్సెస్ మీరు ఏం కంపల్సరిగా నేర్చుకోవాలని ఏం లేదు. ఈ బాక్సెస్ ని ఇలాంటి వాటికి యూజ్ చేయాలని చెప్పి మాత్రమే నేర్చుకుంటాము. ఒకవేళ మీకు ఇలాంటివి సింపుల్ గా సాల్వ్ చేయడానికి వస్తే ఇంక ఈ బాక్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినారు. దీనిలో ఏం చేయమన్నారు అంటే, ఏదైతే మనకి ప్రెజెంట్ సింపుల్ ఇంకా ప్రెజెంట్ కంటిన్యూస్ ఫార్మ్స్ ఉన్నాయో వీటిని యూజ్ చేయమన్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినారు, బ్రాకెట్ లో కొన్ని వర్డ్స్ ఇచ్చినారు. ఈ వర్డ్స్ ని మనం ప్రెజెంట్ సింపుల్ కింద ఇంకా ప్రెజెంట్ కంటిన్యూస్ ఫార్మ్స్ ఏది సూటబుల్ గా ఉంటే ఆ సెంటెన్స్ కి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలా ఫిల్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్, custard apple is a tasty and healthy fruit. The moon appears at night. It is raining now. We can't go out. A ray of the sun does not pass through a wall. Hyderabad is the capital of Telangana. All banks are open on the first and the third Saturday of the month. People speak Telugu in AP and Telangana. My teacher usually speaks English in the classroom, but surprisingly she is speaking Telugu now. Do the North Indians eat chapatis daily? Is he doing any job at present? Usually I close all the doors before going to bed. Do you believe in ghosts? My father is watching a TV serial at this moment. Water freezes during winter in some parts of Atlantic Ocean. సో ఇది మనకి సెక్షన్ 1. నెక్స్ట్ సెక్షన్ 2 లో కూడా సేమ్ ఇలా మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చినారు, దాన్ని ఏం చేయమంటున్నారు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇంకా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్మ్స్ లో కన్వర్ట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వన్ యాక్ట్ అని ఇచ్చిండ్రు కదా, హ్యాస్ బీన్ యాక్టింగ్. నెక్స్ట్ అపియర్ అంటే హ్యాస్ అపియర్డ్. రిసీవ్ అంటే ఏంటిది, హ్యావ్ రిసీవ్డ్. నాట్ పే, హ్యాస్ నాట్ పేడ్. నెక్స్ట్ వాచ్ అని ఉంది కాబట్టి హ్యావ్ బీన్ వాచింగ్. సో ఇది మనకి ఏదైతే సెకండ్ సెక్షన్ ఉందో అది. నెక్స్ట్ ఏంటిది, సెకండ్ సెక్షన్ లో సెకండ్ రోమన్. The tsunami broke while the sailors were rowing the boats. How did you spend your childhood? I was browsing the internet when he came to our house. The audience has occupied their seats before the cinema began. The farmers had been sowing seeds for 2 hours when the sun set. There were a stampede when the pilgrims suddenly rushed into the temples. I wish I had a car. When were you born? How long did your brother stay in the USA? Gandhi passed away in 1948. ఇది మనకి ఏంటివి, ఏవైతే సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నాయో అవి ఇలా మనకి ఇస్తారు బ్లాంక్స్. ఆ బ్లాంక్ దగ్గర ఇచ్చిన బ్రాకెట్ లో ఉన్న దాన్ని మనం ఈ మూడింటి కింద కన్వర్ట్ చేయాలి. ఏది కన్వర్ట్ చేసినప్పుడు సూటబుల్ ఉందని చూసి మనం ఏం చేయాలి ఇక్కడ అనేది రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3 లో ఏం చేయమంటున్నారు, సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేయమంటున్నారు బ్రాకెట్లు ఇచ్చిన వర్డ్స్ ని. ఇక్కడ ఏముంది, బికమ్, విల్ బికమ్. నెక్స్ట్ రిజాల్వ్, విల్ రిజాల్వ్. వాచ్, విల్ బి వాచింగ్. సాల్వ్, విల్ సాల్వ్. బికమ్, విల్ బికమ్. డూ, విల్ బి డూయింగ్. సో ఇలా కన్వర్ట్ చేసినారు అనమాట. ఫ్యూచర్ కాబట్టి విల్ అనేది యూజ్ చేసినారు. పాస్ట్ అయితే ఏం యూజ్ చేస్తాము, ఈడీ అనేది యూజ్ చేస్తాము అయిపోయింది కాబట్టి. లేదంటే గెట్ కి గాట్, టేక్ కి టుక్ అలాంటి వర్డ్స్ ఉంటాయి, అవి పాస్ట్ లో యూజ్ చేస్తాము. ప్రెజెంట్ లో ఏం యూజ్ చేస్తాం, జనరల్ గా మనం యూజ్ చేసే వర్డ్స్ ని నార్మల్ గా యూజ్ చేస్తాము. సో ఇది ప్రెజెంట్, పాస్ట్, కంటిన్యూస్ మనకి టెన్సెస్. సో ఇక్కడ మనకి ఇలా ఫిలప్స్ ఇచ్చి ఏమన్నారంటే, ఏదైతే బ్రాకెట్ లో ఉన్న ఫార్మ్స్ ఉన్నాయో అవి ఏదైతే సూటబుల్ ఫార్మ్ గా వస్తుందో సెంటెన్సెస్ కి అది రాయమన్నారు. సో ఈ బిట్ కూడా చూద్దాం మనం ఏముందో. దిస్ ఈజ్ ఇన్ ఆన్సర్ టు యువర్ లెటర్ అబౌట్ మై ట్రాన్స్గ్రెషన్. The operating word think made me muse. Father, we have never really been close and I can't rightly say you have been my friend, philosopher, guide, etc. Do you apply Pythagoras theorem or Newton's law of gravity? Father, easy fibbing. She is at peace with her pots, pans and Bhagavad Gita. Is it Adam and Eve eating the tree of knowledge all over again? Last week my rose plant died. I asked my biology teacher what I should do to save it. If I were to meet Newton face to face, I would fail to recognize him, so busy am I learning about him. If he says George Bush is the president of India, it will have to be so. Every year the count of trees kept increasing.
Timmakka not only planted those trees but also fenced, watered and guarded them. Although Timmakka did not receive a formal education, her work has been honored with the National Citizens Award of India. Salu Marada Timmakka is an individual who has brought worldwide recognition to the state of Karnataka through her incredible and massive environmental services. If I faltered, there would be no arms to hold me and the world would be cold, forbidding place because I had been so close. Blood surged from my muscles and seemed to fill me. I knew it would be some time before I caught up with myself. I felt that the moment of the lifetime had come. The air I breathed filled me with the spirit of the track where I had run my first race. I felt suddenly and gloriously free of the burden of athlete ambition that I had been carrying for years. At present, I am entirely of your opinion because I have not most distinct particle of an idea what do you mean. The gentleman who has got the ethic is hardly ever without a pipe in his mouth, and there he sit with his feet upon the mantelpiece. I was so dreadful puzzled to know what to say when Mr. Cox spoke about it. Why don't you keep your own side of the staircase, sir? She thought to cook her breakfast while I was asleep with my coals. సో ఇది మనకి టెన్సెస్ టాపిక్. ఇందులో మనకి ఏం లేదు, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవిటివి సూటబుల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసుకుంటూ మనం బ్లాంక్స్ అనేటివి ఫిల్ చేయాలి. మీకు ఎగ్జామ్ లో 2 టైప్స్ గా రావచ్చు క్వశ్చన్. ఒక టైప్ ఏమో ఏదైతే మనం ఇప్పుడు చదువుకున్నామో అలా బ్లాంక్ ఇచ్చి బ్రాకెట్ లో వర్డ్ ఇచ్చి దానికి ఏదన్నా ఒక ఫార్మ్ ఇస్తాడు రాయమని చెప్పి, ప్రెసెంట్ అన్నా పాస్ట్ అన్నా, లేదంటే 3 ఏవి సూటబుల్ గా ఫార్మ్ అవుతున్నాయో అక్కడ అది ఫిల్ చేయమని అడుగుతారు. లేదంటే ఇంకొక టైప్ ఎలా ఇస్తారంటే లైక్ ఇప్పుడు ఇక్కడ మనకి కింద ఉంది చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పి. సో మీకు క్వశ్చన్ లో డైరెక్ట్ అలానే ఇచ్చేస్తారు. ఎలా ఇస్తారంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇస్తారు. సో మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉంది అది, V1 ఏదైతే ఉందో అది, ఇంకా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది 3 యూజ్ చేసి ఆ వర్డ్స్ తోని ఒక సెంటెన్స్ అనేది సూటబుల్ గా ఉండేలాగా ఫార్మ్ చేయాలి. సో మీకు ఎలా ఓన్లీ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్టే కాదు, దాని బదులు మీకు సబ్జెక్ట్ ప్లస్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇవ్వచ్చు. లేదంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ బి ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇవ్వచ్చు. సో ఇలా మనకి ఏదైతే ఇలా వాళ్ళు కావాల్సిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ ని ఇలా ఇచ్చి మనకే సెంటెన్స్ ఫార్మ్ చేయమని అడగొచ్చు. లేదంటే వాళ్ళే సెంటెన్స్ ఇచ్చి అందులో ఏది ప్రెసెంట్ సూటబుల్ అవుతుందో పాస్ట్ సూటబుల్ అవుతుందో అక్కడ ఫిల్ ద బ్లాంక్ లో ఫిల్ చేయమని అడగొచ్చు. ఈ బిట్ లో మీకు ఇలా 2 టైప్స్ గా రావచ్చు క్వశ్చన్స్ అడిగి ఎగ్జామ్ లో. సో ఇది మనకి టెన్సెస్ అనే టాపిక్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.